నేను ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసి జీతం ఇవ్వగానే నేను ఇలా తీసుకోగానే వేదాంతమునందు అది ఎవరితో తెలుసా అండి? మా ఆవిడిది. మా ఆవిడదంటే నా విషయమే అనుకోకండి, మీ అందరి విషయంలో. వేదం మనందరికీ ప్రమాణమే. అలాగే వ్యాపారం చేసి డబ్బట్టుకొచ్చాడు, ఆయనది కాదు, ఆవిడిది. ఆవిడికి తెలియదండి, ఆవిడికి తెలియకుండా నేను బ్యాంకులో వేసి వచ్చానండి. ఆవిడికి తెలియకపోవచ్చు, వేదాంతంలో ఆవిడిదే డబ్బు. ఆయనెవరు? ఆవిడిదైన ఐశ్వర్యం దగ్గరికి వెళ్ళి ఈయన కూర్చున్నాడు ఆ ఇంట్లో. ఆవిడ కూర్చొని ఇచ్చింది. నా కూతురు విషయమైనా అంతే, మీ కూతురు విషయమైనా అంతే. మీ అమ్మాయి ఇంట్లో అల్లుడు ఉన్నాడు, మా అల్లుడింట్లో మా అమ్మాయి లేదు. ఐశ్వర్యం అంతా నా కూతురు. నా కూతురి ఐశ్వర్యాన్ని నా అల్లుడు అనుభవిస్తున్నాడు అంతే. నా విషయమైనా అంతే. నా భార్య ఐశ్వర్యాన్ని నేను అనుభవిస్తున్నాను. నా భార్యకి ఐశ్వర్యం లేకపోతే నేను ఇక్కడ కూర్చుని